ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండ్ బాయ్స్ మరియు గర్ల్స్ హైస్కూల్ తుర్లపాడు రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. బాయ్స్ హైస్కూల్లో ఎన్సీసీ క్యాడర్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని, ఆ లక్ష్యం సాధించేంత వరకు ప్రతి విద్యార్థి నిరంతరం కష్టపడాలని అన్నారు. గర్ల్స్ హై స్కూల్లో బాలికలు ప్రదర్శించిన నృత్య రూపకాలను తిలకించారు. ఈ సందర్భంగా ప్రతిభ గల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. अच्छा पढ़ता हूँ ऑर्डर सारे అందరికి ముందుగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. నమస్కారాలు. చిన్నారులకు శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు అందిస్తా ఉన్నా. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేను చదివినటువంటి స్కూల్లో నా చేతుల మీదుగా చేయటం అనేది, జరపటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం, సంతోషకరమైనటువంటి విషయం. గతంలో ఈ స్కూల్కి 100 సంవత్సరాల వేడుకల్ని కూడా చరిత్రలో ఎవరు కనివిని ఎరగని రీతిలో ఆ వేడుకల్ని నిర్వర్తించాం. బ్రహ్మాండంగా సక్సెస్ చేయించాం. ఒక స్కూల్ వేడుకలు ఈ రకంగా చేయొచ్చా అనే విధంగా ఆ రోజు చేశాం. అదే స్ఫూర్తితోటి పాఠశాలల అభివృద్ధి కోసం కానీ, మీ బంగారు భవిష్యత్తు కోసం కానీ మేము ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాశవిక ప్రభుత్వాలకి అనుక్షణం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. మీ మంచి చెడుల గురించి, మీ బాగోగుల గురించి, మీ విద్యాభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచించేటువంటి మంత్రులు వచ్చారు. మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఒక మంచి లక్ష్యంతో, నేను ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి లక్ష్యాలతో మీరు చదువులు ముందుకు సాగి ఉన్నతమైన చదువులు సాధించే విధంగా మీరు ఒక కృత నిశ్చయంతో ముందుకు పోవాలని మనసారా వేడుకుంటూ, మన వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా అధ్యాపక బృందం కూడా పోటీ పడుతూ పనిచేస్తా ఉన్నారు. మీరు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి స్ఫూర్తితో
బ్రహ్మాండంగా చదువుకుని ముందుకు సాగాలని, మీకేమైనా లొసుగులు కానీ మీకేమైనా ఇబ్బందులు కానీ హాస్టళ్లలో కానీ స్కూళ్ళలో కానీ మీకు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని సరిచేసి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటామని ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.